శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 26 ఫిబ్రవరి 2025 సంవత్సరం గురువారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారి గురించి అసలు ఏమీ చెప్పనవసరం లేదు. ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలంటే వీరి పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యము, అలాగే వీరి యొక్క అదృష్టవంతమైన కాలము ప్రస్తుతం నడుస్తూ ఉన్నటువంటిది. అసలు ఇన్ని రకాల అదృష్టాలు, తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టమే కానీ, భార్యాబిడ్డలు చేసుకున్న అదృష్టమే కానీ, వీరు చేసుకున్న అదృష్టమే కానీ, అన్ని అదృష్టాలు కలిపి ఒక కుప్పలాగా పోస్తే అది ఎవరో అది మేషరాశి వారని చెప్పచ్చు. అంత అదృష్టవంతమైన కాలం నడుస్తోంది గోచార రీత్యా. ఇక జన్మజాతక రీత్యా కూడా దశలు అంతర్దశలు చాలా మంచిగా ఉన్న వారికి ఇక వాళ్ళని పట్టనే పట్టలేము. ఊహించని విధంగా ఒక స్టార్ తిరిగిపోతుంది. అంత అద్భుతంగా ఉంది. స్టార్ తిరగడం అంటే ఇన్నాళ్ళు పడ్డ కష్టం అంతా కూడా ఇప్పుడు అక్కడికి వచ్చే విధంగా ప్రతి అంశము కూడా కలిసి వస్తుంది. ఎంత బాగా కలిసి వస్తుందంటే ఉద్యోగంలో ఉన్నతి కనిపిస్తుంది, ఊహించని విధంగా లాభాలుంటాయి, స్థిరచరాస్తుల వృద్ధి ఉంటుంది, ఆత్మీయుల సహాయ సహకారాలు ఉంటాయి, బంధువర్గ సహాయ సహకారాలు ఉంటాయి. చిన్నప్పుడు ఎప్పుడో తప్పిపోయినటువంటి మిత్రులు, అంటే కాలవశాన వాళ్ళకి వీళ్ళకి సంబంధ బాంధవ్యాలు లేవు అనేటటువంటి వారు ఇప్పుడు మళ్ళీ తిరిగి దగ్గరవుతారు. పోగొట్టుకున్న వస్తువులన్నీ లభిస్తాయి. పోగొట్టుకున్నటువంటి విలువైన వస్తువులన్నీ మళ్ళీ లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది. పితృవర్గ రీత్యా బాగుంటుంది. పితృవర్గ రీత్యా కానీ మాతృవర్గ రీత్యా కానీ ఏదైనా ఆస్తి రావాల్సి ఉంటే అది సజావుగా వచ్చేస్తుంది. ఇక ఎవరు ఆటంకాలు పెట్టడానికి ఉండదు. ఇంత అద్భుతమైన కాలం నడుస్తూ ఉన్నప్పుడు అసలు వీళ్ళకి ఏమని చెప్పాలి? ఏమి చెప్పనవసరం లేదు. అన్ని విషయాలు అద్భుత అని ఒక్క ముక్కలో చెప్పేసేయచ్చు. అంత బాగున్న కారణంగా వీరి మాట చాలా బాగుంటుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, జరుగుతాయి, వీరి ఆధ్వర్యంలో ఉంటాయి. ఎన్నో రకాలుగా మానసికమైనటువంటి శాంతి కలుగుతుంది, అలాగే చక్కటి అభివృద్ధి కలుగుతుంది. ఎన్నో విధాలుగా వీరు బాగున్నారు అని చెప్పి తెలియజెప్పచ్చు, బాగుంటారు అని కూడా తెలియజెప్పచ్చు. అలాగే ఇష్టదేవత ఆరాధన చేయండి, భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజెప్పండి. మీరు మరింతగా అభివృద్ధిలోకి వెళ్ళే రోజులు కూడా ఉన్నాయి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి చాలా అదృష్టమైన కాలం వెన్నాడుతూ ఉంది. వీళ్ళు అదృష్టవంతుల కింద లెక్క. ఊహించని విధంగా లాభాలున్నాయి, దైవ కార్యాలు చేస్తున్నారు, చక్కటి ఆలోచనలు చేస్తున్నారు, మంచి మంచి ప్రణాళికలు వేసుకుంటున్నారు, అభివృద్ధి మార్గంలో ఉన్నారు, సత్ప్రవర్తనలో ఉన్నారు, పెద్దలను గౌరవిస్తున్నారు, అలాగే మీ అతిథి మర్యాదలు బాగా చేస్తున్నారు, అతిథి అభ్యాగతుల్ని ఆదరిస్తున్నారు, సంతానం పట్ల చాలా చక్కటి అభివృద్ధి ఉండడం చేత మానసికమైన సంతృప్తితో ఉన్నారు. అలాగే పితృవర్గ రీత్యా కూడా అనేక రకాలైనటువంటి లబ్ధి కలుగుతూ ఉన్నది. కార్మికులు, కర్షకులు ఇత్యాది వారందరికీ కూడా చాలా బాగా మంచి ఆదాయం లభిస్తూ ఉన్నది. మీకు కూడా వృషభ రాశి వారికి కూడా చాలా చక్కటి ఆదాయం ఉన్నది. ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. అలాగే ఉద్యోగ జీవితంలో ఎనలేని సంతృప్తి కనిపిస్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. దశమ స్థానంలో రవి గారు, చంద్రుడు ఇద్దరు కలిసి ఉన్నారు. ఇది మనకి చతుర్దశి, అలాగే అమావాస్య, పాడ్యమి తిథుల్లో మాత్రమే సంభవం అవుతుంది రవిచంద్రుల కలయిక. ఈ 3 రోజుల్లోనూ కూడా రవిచంద్రులు ఇద్దరు ఒకటే రాశిలో ఉంటారు. ఇది దశమ స్థానం అవుతూ ఉన్న వారికి, అంటే వృషభ రాశి వారికి, లేదా ఏ రాశిలో కలుస్తుంటే అక్కడ నుంచి 4వ స్థానం, అంటే ఆ రాశి నుంచి దశమ స్థానం, చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. రవిచంద్రులు ఇద్దరూ అనుకూలిస్తున్నారు అంటే ఊహించని విధంగా వీరికి ఉద్యోగంలో ఉన్నతి లభిస్తుంది. అలాగే ప్రకృతి రూపకంగా కూడా చాలా అనుకూలతలు సిద్ధిస్తాయి. సూర్యచంద్రులే అనుకూలంగా ఉన్నారు అంటే ఇక ప్రకృతి మాత అనుకూలమనే చెప్పుకోవాలి. పైగా దశమ స్థానంలో యోగిస్తున్నారు అంటే వాళ్ళు ఊహించని విధంగా ఉన్నతి ఉంటుందన్నమాట. అది స్థానచలనం జరిగి ఉన్నతి ఉండొచ్చు, లేదా మంచి మంచి ఇంక్రిమెంట్స్ జరిగి ఉండొచ్చు, లేదా ఏదన్నా ప్లేస్ మార్చచ్చు, వారి యొక్క సీటు మార్చి వారికి అధికమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి ఆ బాధ్యతలు కూడా నిర్వర్తించండి అని చెప్పవచ్చు. ఏదైనా ఇది
ఒక మంచి పేరు ప్రఖ్యాతులకి సంబంధించి, ఒక ఉద్యోగం ఉన్నతికి సంబంధించిన అంశం. కాబట్టి ఇది చాలా చాలా బావుంటుంది. అలాగే వస్త్ర లాభాలుంటాయి, వస్తు లాభాలుంటాయి, ధన లాభాలుంటాయి, వ్యాపారంలో కూడా అనేక విధాల లాభాలుంటాయి. మీరు ఏ విధంగానూ ఊహించలేరనమాట. అలా ఊహించని విధంగా లాభాలొస్తాయి. అన్ని రకాల అదృష్టం పొడసూపుతూ ఉన్న కారణం చేత వీళ్ళు అదృష్టవంతులు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే దైవ కార్యాలు చేయడంలో చక్కటి సిద్ధహస్తులు, దైవ కార్యాలు చేస్తారు. భగవంతుడి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా అందుకుంటున్నారు వీరని చెప్పి తెలియజేస్తూ, ఇష్టదేవతారాధన చేయండి. మరింతగా మీరు అభివృద్ధిలోకొస్తారు. అన్ని అంశాలు బావున్నాయి. వివాహం కాని వారికి వివాహం అయిపోతుంది. ఉన్నత విద్య వెళ్ళే వారికి ఉన్నత విద్య సంప్రాప్తం అవుతుంది. స్థానచలనం కోరుకునే వారికి స్థానచలనం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విశేషాలన్నీ కూడా లాభిస్తున్నాయి. అనేక విధాల ఉన్నతితో మీరు మానసికమైనటువంటి సంతృప్తితో ఉంటారు. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఒక్క దశమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం మాత్రమే యోగిస్తూ ఉన్న కారణం చేత వీరు మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ జీవితం కాస్త సంతృప్తినిస్తోంది. శ్రమతో కూడి ఉన్నది. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే అన్నదమ్ముల సహాయ సహకార విషయంలో గాని, కుటుంబం విషయంలో గాని, సంతానం విషయంలో గాని, భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో గాని, మాతృవర్గ రీత్యా గాని, రుణాల రీత్యా గాని, ప్రయాణాల రీత్యా గాని, బంధువర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ అతి జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగానే ఉండాలి. చాలా ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి జీవితం మీకు చాలా చాలా మంచి పాఠాలు నేర్పిస్తుంది. గురుబలం లేదు, శనిగారి బలం లేదు, రాహుకేతువుల బలం లేదు, మిగతా గ్రహాల యొక్క అననుకూలత కూడా ఉన్నది. శుక్రాచార్యుల వారి బలం ఉంది కదా అనుకుంటే అది కూడా రాహుతో కలిసి ఉన్నది. ఏ రకమైనటువంటి గ్రహ ఫలితాలు కూడా శుభకరంగా లేని కారణం చేత వీరు జీవితంలో అన్ని పాఠాలుగా నేర్చుకోవడానికి ఈ సమయం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓ జీవితం అంటే ఇలా ఉంటుందా అని వ్యక్తత వచ్చిన వారికి ఖచ్చితంగా అర్థమైపోతుంది. అలాంటి పరిస్థితి మిథున రాశి వారికి ఉంది కాబట్టి ఓర్పు కలిగి ఉండండి. అతి త్వరలోనే ఒక 2 నెలల కాలంలోనే గురువుగారు రాశిలోకి వచ్చేస్తున్నారు. మీకు ఇప్పుడు మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఇంతకింత సుఖాలను ఇస్తారు, ఇంతకింత లాభాలను ఇస్తారు. ఈ నష్టాలన్నీ పూడిపోయే విధంగా ఉంటుంది. మంచి చక్కటి లాభాలను ఇస్తారు. జీవితంలో చాలా చాలా అభివృద్ధి పథంలోకి వస్తారు మీరు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయండి. అలాగే ఉపశమనాలు ఏవైతే ఈ గ్రహాలు బాగలేదనుకుంటున్నామో వాటికి ఉపశమనాలు ఉన్నాయి, పరిహారాలు. నవధాన్యాలు దానం ఇవ్వడము, అలాగే ఆవుకి నవధాన్యాలని రాత్రిపూట కొంచెం కొంచెం నానబెట్టేసి ఉదయాన్నే శుభ్రంగా కడిగి ఆవుకి గనక పెట్టినట్లయితే చాలా వరకు మంచి ఉపశాంతి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకొక ముఖ్య సూచన కూడా తెలియజేస్తున్నాను. విభూది నీళ్లలో కలిపి ఆ నీటితో శివుడికి అభిషేకం చేయించండి. చాలా అద్భుతంగా పట్టిన దరిద్రాలన్నీ వదిలిపోతాయి, శుభాలు చేకూరుతాయి. ఇది చాలా చెప్పదగినటువంటి ముఖ్యమైన పరిహారం అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉంది. తృతీయ స్థానంలో కేతువు బాగున్నారు, దాని మీద గురువుగారి దృష్టి ఉంది. అలాగే లాభస్థానంలో కూడా గురువుగారు బాగున్నారు. ఇక అష్టమం కూడా శుభకరంగా శుక్రాచార్యుల వారి యొక్క సంచారం వల్ల కనిపిస్తూ ఉన్నది. ఇది అదృష్టవంతమైనటువంటి కాలమే. ధనానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి, వస్త్ర లాభాలున్నాయి, వస్తు లాభాలున్నాయి, ద్రవ్య లాభాలున్నాయి. అలాగే ఆత్మస్థైర్యం పెరుగుతోంది, బంధువర్గ ఆదరణ ఉంది. ఎన్నో రకాలుగా మీకు మేలు కలిగేటటువంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయి. అవడానికి 3 గ్రహాలే బాగున్నప్పటికీ ఎక్కువగా మేలు కలిగేటటువంటి, ఎందుకంటే గురువు గారు గాని, శుక్రాచార్యుల వారు గాని, కేతువు గాని ఈ 3 కూడా మీకు మంచి స్థానాలలో ఉండడం చేత అద్భుతమైన ఫలితాలే ఉంటున్నాయి. కానీ జాగ్రత్తలు తీసుకునే అంశాలు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా అష్టమ స్థానము చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రయాణాల విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అష్టమ రాశిలో ఏ గ్రహము సంచారం చేస్తున్నా కొన్ని రకాలైన ఇబ్బందులే ఉంటాయి, ఒక్క శుక్రాచార్యుల వారు తప్ప. కానీ ఇప్పుడు శనిగారు చేస్తున్నారు, రవి సంచారమే, బుధుడు సంచారమే, చంద్రుడు కూడా సంచారమే. 4 గ్రహాలు అష్టమ స్థానంలో ఉన్నాయంటే
ఒక పాపస్థానంలో ఇంచుమించుగా పాపగ్రహాలే 4 ఉన్నాయి అంటే ఒక చంద్రుడు తప్ప. శని గారితో కలిశారు గాబట్టి బుధుడు గూడా అశుభ గ్రహంగానే పరిగణించాలి. మరి ఈ రాశిలో ఇన్ని గ్రహాలు సంచారం చేస్తున్నప్పుడు చాలా అద్భుతమైన కాలం అని ఎలా చెప్పగలుగుతాము? శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. ప్రయాణాల విషయంలో అతి జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అట్లానే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. తోటకూర, బెల్లము ఆవుకు పెట్టండి. అలాగే అన్నంలో కొంచెం అన్నం వండి ఆ అన్నంలో నల్ల నువ్వులు కలిపి ఆవుకి పెట్టండి. అష్టమ స్థానమే ఎక్కువగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మీ ప్రణాళికలన్నీ కూడా ఏదైనా ఊర్లు వెళ్ళాలి అనే లాంటి ప్రణాళికలు ఉంటే ఖచ్చితంగా వాయిదా వేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే గురుబలం ఉంది కాబట్టి మీకు ఏవో ఇబ్బందులు జరుగుతాయి అని చెప్పను. ఇబ్బందులైతే సమస్య పోతాయి. కానీ ఏ చిన్న గాయమైనా, ఏ చిన్న తొక్కిసలాటలో మీరు ఉండిపోయినా అది కొంచెం ప్రాణ సంకటంగా ఉంటుంది. కొంచెం సేపైనా ఇబ్బందిని అనుభవిస్తారు. అలాంటి వాటన్నిటిని మీరు పూర్తిగా అవాయిడ్ చేయడం కోసం జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక కొత్త పెట్టుబడులు ఏమైనా ఉంటే పెట్టవచ్చు. వ్యాపారాలు విస్తరించుకోవచ్చు. ఉన్నత విద్యలో కూడా చక్కగా ముందరికి వెళ్ళిపోవచ్చు. మీరు ప్రశంసలున్నాయి, పురస్కారాలున్నాయి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ, ఈ ప్రయాణాల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోండి అని మరొక్కసారి సూచన చేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు చేసుకోండి. సుఖదాయకంగా ఉండండి. శుభం. సింహరాశి. సింహరాశి వారికి ఒక్క విధంగా చెప్పాలంటే కొంచెం ఊపిరాడేటటువంటి కాలం వచ్చింది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వీరికి సన్మాన సత్కారాలు కలిగే విధంగా, మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా అన్ని పనులలోనూ సమర్థవంతమైనటువంటి నిపుణతని చూపిస్తారు. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగున్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలతలు కూడా పూర్వం కన్నా కొంచెం మేలైనటువంటి పరిస్థితి ఉంది. విలువైన వస్తువుల్ని భద్రపరుచుకోగలుగుతారు. ఊహించని విధంగా లాభాలున్నాయి. కుటుంబంలో ఐకమత్యం కనిపిస్తోంది. స్థాన చలనానికి సూచనలు కనిపిస్తున్నాయి. అది కూడా అనుకూల స్థాన చలనం. ఇన్ని రకాలుగా మంచి మార్పులు వచ్చి ఉన్నప్పుడు వీరు భగవంతుడికి ముందర కృతజ్ఞతలు తెలియచెప్పుకోవాలి. మొన్నటి వరకు కూడా ఈ మాత్రం మంచి ప్రయోజనకరమైనటువంటి ఫలితాలు కూడా లేవు. ఇప్పుడు ఈ మాత్రంగా వచ్చాయి అంటే అది చాలా అదృష్టం కింద లెక్క. కాబట్టి కృతజ్ఞతలు తెలియజేయండి. ఇక జాగ్రత్తల అంశాలలో సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. పూర్వం ఏదైనా రుణాలు చేసుంటే అవి ఇప్పుడు ఏమీ బాకీలు వసూలు అవ్వవు. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే మీరు తీర్చవలసిన బాకీలు ఏమన్నా ఉన్నట్లయితే, ఫలానా అప్పుడు మాకు ధనం వస్తుందండి, దానిలో కొంత మొత్తాన్ని మేము తీర్చగలము అనేటటువంటి మాట చెప్పుకోండి. ఇక్కడ కూడా ఎటువంటి కఠినత్వాన్ని ప్రదర్శించవద్దు. అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో చాలా వరకు మీకు బాగుంది. కానీ అనవసరమైన హామీలు ఇవ్వవద్దు. రాజకీయ నాయకులకు కూడా ఇది వర్తిస్తుంది. మీరు ఏ హామీ అంటే ఆ హామీ ఇచ్చేశారు అంటే ఆ హామీలు మళ్ళీ తీర్చుకోవడం కష్టం అవుతుంది. నిందలు పడేటటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా మసలండి. ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ, భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో బాగుంది కదా అని మిగతా అన్నీ కూడా బాగుంటాయి కదా అని ఊహించవద్దు. మిగతా అన్ని విషయాలు ఇప్పుడు చెప్పుకున్నవి ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే పితృవర్గ రీత్యా కొంత అనుకూలమైన కాలం నడుస్తూ ఉన్నది. పూర్వం కన్నా కొంచెం మెరుగైన పరిస్థితులు వచ్చి ఉన్నాయి కాబట్టి ఆ సంతృప్తితో మీరు మసలండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి. మీ ఇంటి ఇలవేల్పుని పూజించండి. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి చాలా చాలా అదృష్టవంతమైన కాలము వెన్నాడి వస్తూ ఉన్నది. ఇది మనము చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ ఉన్నాము. వీరు ఏ పని ప్రారంభించినా కూడా విజయమే.
వీరి పనులు ప్రారంభించి విజయం తెచ్చుకోవడమే కాదు, కన్యా రాశి వారు ఎవరికన్నా సహాయ సహకారాలు ఇచ్చినా కూడా వారు కూడా విజయాన్ని అందుకుంటారు. అంత అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. ఇది మామూలు విషయం కాదు. మనం ఒక పని ప్రారంభించినప్పుడు మన పనులు మనము చేసుకోవడము, అవి అద్భుతంగా విజయ అవకాశాలు సాధించడము, ఇది ఒక రకమైనటువంటి ఆత్మసంతృప్తి. మనము వెళ్ళి ఎవరికైనా సహాయం చేశాము అంటే వాళ్ళకి కూడా మంచి మంచి విజయావకాశాలు వస్తున్నాయి, అభివృద్ధి పదంలో ఉన్నారు, వాళ్ళ సమస్యలు కూడా తీరుతున్నాయి అంటే ఇక అంతకన్నా అదృష్టవంతమైన వాళ్ళు ఇంకోళ్ళు ఉండరు. సన్మాన సత్కారాలు అందుకుంటారు, ప్రశంసలు అందుకుంటారు, దైవ కార్యాలు చేస్తారు, 10 మంది చేత దైవ కార్యాలు చేయిస్తారు. అంటే వీళ్ళకి పుణ్యం రావడమే కాదు, 10 మంది చేత పుణ్యం వచ్చేటట్టుగా చేయించే పనులకు కూడా వీళ్ళు కారణభూతులవుతారు. ఎంత అదృష్టవంతమైనటువంటి విషయం ఇది. ఈ పుణ్యం అంతా వీళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. తిరిగి మళ్ళీ ఇంకొకసారి ఈ పుణ్యం అంతా కూడా మళ్ళీ అప్లై అవుతుంది. అంత అదృష్టవంతమైన కాలం నడుస్తూ భవిష్యత్తు కూడా అదృష్టమైన కాలం రావడానికి ఇప్పటి నుంచే మంచి ప్రణాళికలు వేసుకుంటున్నారన్నమాట. మంచి పద్ధతులు పాటిస్తున్నారన్నమాట. కళ్ళకి కనబడనిదే అదృష్టం, అది వీళ్ళకి ఎప్పుడు వెన్నంటి ఉంటూ వెళ్తుంది. అంత బాగున్నాయి గ్రహస్థితులు. సంకల్ప బలం నెరవేరుతుంది. ఏదైనా ముఖ్యమైన పనులు ఉన్నట్టయితే అవి ఖచ్చితంగా ఆశయాలు సిద్ధిస్తాయి, ఆ పనులన్నీ నెరవేరుతాయి. అలాగే స్నేహితుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఆరోగ్యం కూడా బాగుంది. పూర్వం అనారోగ్య సూచనలు ఉన్నాయి అని చెప్పుకుంటున్నాం, ఆరోగ్యం బాగుంది. సంతాన రీత్యా బాగుంది, కుటుంబ రీత్యా బాగుంది, అన్నదమ్ముల సహకారాల రీత్యా బాగుంది. ఇలా అనేక రకాలుగా వీరికి చాలా మంచి కాలం వెన్నాడి ఉంటూ ఉన్న కారణం చేత అన్ని విషయాలలోనూ వీళ్ళు అదృష్టవంతులే అని చెప్పి తెలియచెప్పుకోవచ్చు. జీవితాశయం నెరవేరడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఎన్ని రకాలైనటువంటి పనులైనా మీరు అవలీలగా చేసేస్తారు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. ధనము విషయంలో ఏమాత్రం లోటు లేదు, చాలా చక్కటి ధన ఆదాయం ఉన్నది అని చెప్పచ్చు. పూర్వం మొండిగా ఉన్నటువంటి రాని బాకీలు కూడా ఇప్పుడు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా అద్భుతంగా ఉన్న ఈ గ్రహస్థితులు అనేది దృష్టిలో పెట్టుకొని భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియచేయండి, ఇష్టదేవతారాధన చేయండి. మీరు మరింతగా అభివృద్ధిలో ఉంటారు. శుభం. తులారాశి. తులారాశి వారికి ఒక్క షష్ఠ స్థానంలో రాహు మాత్రమే యోగిస్తున్న కారణం చేత, మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉన్న కారణం చేత తప్పనిసరిగా వీరు దైవానికి సంబంధించినటువంటి పూజలు, అలాగే ప్రదక్షిణాపూర్వక నమస్కారాలు, ఆలయానికి వెళ్ళి, అలాగే ఏదైనా దీక్ష తీసుకోవడము తప్పనిసరిగా చేయవలసిందిగా సూచన చేస్తున్నా. ఇందులో ఏదో ఒకటి చెయ్యండి. అలాగే నవగ్రహాల యొక్క ధాన్యము కొంచెం కొంచెం తీసుకుని ఒక సత్పురుషునికి దానం ఇవ్వండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. ఇటువైపు శనిగారి బలం లేదు, అటువైపు గురువు గారి బలం లేదు, ఇటువైపు రాహు బలం లేదు, కేతు బలము లేదు. ఈ రకంగా గోచార గ్రహాలు ప్రధానంగా నిర్దేశింపబడే ఫలితాలను ఇచ్చే వాటికి అసలు బలము లేని కారణం చేత తులారాశి వారు చాలా చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ముఖ్యంగా ఖర్చులు ఎక్కువ అవడము, కుటుంబంలో అన్యోన్యత లేకపోవడము, అన్నదమ్ముల సహాయ సహకారాలు లేకపోవడము, మాతృవర్గ రీత్యా కూడా లేదా స్థిరచరాస్తుల రీత్యా కూడా ఎక్కడ సహాయము ఉండదు, అభివృద్ధి ఉండదు. అలాగే సంతానంలో కూడా తీవ్రమైన అసంతృప్తులు కనిపిస్తూ ఉండడము, వివాహ జీవితం కూడా ప్రారంభం కాకపోవడము, అంటే వివాహాలు ఆలస్యం అవడము, దూర ప్రాంత ప్రయాణాలు, అనవసరంగా వెళ్ళి వృధా శ్రమ, కాలయాపన, ఖర్చు, ఇలాంటి వాటన్నిటికీ లోనవుతూ ఉండడము, ఉద్యోగ జీవితంలో కూడా అంత ప్రశాంతత లేని విధంగా ఉండడము, ఇత్యాది ఇబ్బందులకి లోనయ్యేటట్టుగా ఉన్నారు. ఓర్పు కలిగి ఉండండి, లలితామ్మవారిని పూజించండి, నవగ్రహాలని పూజించండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. ఈ చెప్పినటువంటి పరిహారాలలో ఏ కొన్నిటిని చేసినా మీకు చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కొత్త పనులు ఏవి కూడా ప్రారంభించవద్దు, కొత్తగా నిర్మాణాలు చేపట్టవద్దు, కొత్తగా పెట్టుబడులు పెట్టవద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, ఇప్పటి వరకు ఏవైతే జరుగుతూ ఉన్నాయో మీకు వాటినే జరుగుతూ ఉండనివ్వండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉన్న కారణం చేత మీకు అనుకోని విధంగా
చాలా వరకు లబ్ధి కలుగుతూ ఉంది. స్థిర చిరాస్తుల వృద్ధి ఉంది. సంతానం పట్ల గూడా చక్కటి అభివృద్ధి కనిపిస్తోంది. ఆత్మసంతృప్తి కనిపిస్తోంది. అలాగే దైవ కార్యాలలో పాల్గొంటారు. అనుకోని విధంగా వచ్చిన అదృష్టం మిమ్మల్ని చాలా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. పబ్లిక్ రిలేషన్స్ బావుంటాయి. రాజకీయ నాయకులకి బావుంటుంది. అలాగే దైవ కార్యాలు మీరు చేస్తారు. 10 మంది చేత చేయిస్తారు. అనుకోని విధంగా లాభాలొచ్చి మీకు చాలా చాలా కీర్తి ప్రతిష్టలొస్తాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే వస్త్ర లాభాలుంటాయి, వస్తు లాభాలుంటాయి, ధన లాభాలుంటాయి, చక్కటి సంతృప్తి ఉంటుంది. ఇక అర్ధాష్టమంలో సంచరిస్తున్నటువంటి శనిగారి వల్ల చిన్నపాటి ఇబ్బందులు అంటే ఒళ్ళు నొప్పులు గాని, ఏదైనా ముఖ్యమైన పనులు కొద్దిగా ఆలస్యం అవ్వడం గాని, ఇలాంటివేవన్నా జరగడానికి అవకాశం ఉంది. ఏ గ్రహం ఇచ్చేటటువంటి ఫలితం ఆ గ్రహం ఇస్తుంది కాబట్టి అర్ధాష్టమంలో ఉన్నటువంటి శనిగారు ఇచ్చే ఫలితాలు కొద్దిగా ఆలస్యానికి దారి తీస్తూ ఉంటాయి. అయితే ఇవి మొత్తం మీద అయితే పనులు అవుతాయి. కానీ కొంచెం నిదానం అవుతాయా అన్నట్టుగా ఉంటుంది. ఇటు గురువు గారి ఫలితం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా శుభకరంగా పనులన్నీ అయిపోతాయి అని చెప్పి తెలియచెప్పొచ్చు. కొత్త వ్యాపారాలకి గాని, కొత్త పనులకి గాని పెట్టుబడులు పెట్టవచ్చు. స్థిర చరాస్తులకి గూడా మీరు అనుకూలంగానే ఉన్నారు. అయితే ఈ అర్ధాష్టమ శని సంచారం కారణం చేత శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. అలాగే ఏదైనా స్థాన చలనానికి అవకాశం ఉంది. ఇది మీరు అనుకూల స్థాన చలనం అవ్వడం కోసం ఏదైనా ప్రయత్నాలు చేసుకున్నా కూడా అవి కొంచెం ఫలించేటట్టుగానే ఉన్నాయి. ఉద్యోగ జీవితం బావుంది అని కూడా తెలియజెప్తున్నాను. అన్ని విధాలుగా ఒక భగవంతుని యొక్క ఆశీస్సులు పొందిన విధంగా మీకు జీవితం ఉంటుంది. ఆత్మ సంతృప్తి ఉంటుంది. చక్కటి సంయమనంతో ప్రవర్తిస్తూ ఉన్నారు అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేయండి. ఇష్టదేవతారాధన చేయండి. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చాలా అద్భుతమైన కాలం కొనసాగుతూ ఉన్నది. వీరికి ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఏవి తీసుకుంటారో అది ఒక విధంగా లక్ష్మీ కటాక్షానికి దారితీస్తోంది అని చెప్పొచ్చు. అనుకోని విధంగా పనులైపోతాయి. ఊహించని విధంగా లాభాలొస్తాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మాతృవర్గ రీత్యా అనేక రకాల సహాయ సహకారాలు ఉంటాయి. స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే సంతానం పట్ల మటుకు కొంచెం ఆలోచించండి. అంతగా పూర్తిగా ఏమి నిర్ణయాలేవి వారి మీద రుద్దవద్దు. ఏం జరిగితే అది జరుగుతుంది అని చెప్పి కొంత ఫ్రీడమ్ ఇచ్చేసేయండి. అసంతృప్తి పాలవ్వద్దు. వాళ్ళకి చెప్పడము, వాళ్ళు వినకపోవడము, మళ్ళీ మీరు అసంతృప్తి పడడము, ఆవేశపడడము, ఉద్రేకపడడము ఇలాంటివి ఏవీ చేయవద్దు. ఇలాంటివేవి జరగకుండా చూసుకోండి అని చెప్పి మరీ మరీ తెలియజేస్తున్నాను. అలాగే పై అధికారులతో కూడా కొంతవరకు మీరు అదివరకటి కన్నా ఇప్పుడు బావుంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక జీవన విధానం చక్కగా ఉంటుంది. కొత్తగా ఉంటుంది. మార్పులు చేసుకుంటారు. ప్రశాంత జీవితానికి అలవాటు పడతారు. అలాగే పితృవర్గ రీత్యా చాలా చాలా బాగున్నటువంటి కాలం అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఇక ప్రయాణాల విషయంలో మటుకు కించిత్ జాగ్రత్తగా ఉండండి. వీరికి మంచి జరిగేటటువంటి కాలం ప్రారంభం అయ్యి ఉన్నది. చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ విజయం సాధించే దిశగా ఉన్నాయి అభివృద్ధి మంత్రాలన్నీ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇంకా అభివృద్ధి చెందడం కోసం నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. గురువు ఆలయానికి వెళ్ళి గురువుగారి దర్శనం చేసుకోండి. మరింతగా బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి. మకర రాశి వారికి అదృష్టవంతమైన కాలం కొనసాగుతుంది. వీరికి దైవ బలం చాలా బాగుంది. ఎప్పుడైతే దైవ బలం బాగుంటుందో అన్ని రకాల బలాలు మన వెనకనే వస్తాయి. అంటే ఒక విధమైన ఆశీర్వచనం వస్తుందన్నమాట. మృష్టాన్న భోజనాలుంటాయి, విందు వినోద కాలక్షేపాలుంటాయి, 10 మందిలో సన్మాన సత్కారాలుంటాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, కుటుంబంలో ఐకమత్యత బాగుంది, కోరుకున్న విధంగా ధనం వస్తుంది. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా కొంత ప్రశాంతత ఏర్పడడానికి చాలా వరకు అవకాశం ఉంది. ఊహించని విధంగా ధనలాభాలుంటాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు పెరుగుతాయి, దైవ కార్యాలలో పాల్గొంటారు. ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు మీకు కలుగుతూ ఉన్నాయి. మకర రాశి వారు అదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఈ
ఈ యొక్క సంబరాలు ఇలాగే కొనసాగుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఇష్టదేవతారాధన చేసుకోవడము, భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ, జీవితాశయం నెరవేరేటటువంటి రోజులు కాబట్టి జీవితాశయం నెరవేరుట కొరకునే పాటుపడండి. ఈసరికే జరిగిన వాళ్ళు మరీ ఇంకొక ఆశయాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇంకా ఇంకా 10 మంది కోసం ప్రయోజనకరమైన పనులు చేపట్టండి. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి చంద్ర సంచారం చాలా చాలా బాగుంది. అయితే 4 గ్రహాలు రాశిలోనే ఉన్న కారణం చేత చాలా అననుకూలంగా ఉన్నది అని కూడా తెలియచెప్పచ్చు. ఇక మీ మాట తీరు కొద్దిగా బాగుండేటటువంటి అవకాశం ఉంది. చెయ్యాలి అనుకున్న పనులు అతి కష్టం మీద చేయగలుగుతారు. ఇక అన్ని విషయాలలో కూడా అతి జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. ముఖ్యంగా కుంభరాశి వారికి దైవ ప్రార్థనలు చేయాలి. అలాగే నవధాన్యాలు దానం ఇవ్వాలి. ఓర్పు కలిగి ఉండాలి. వీరికి ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తాను. మీ కుటుంబంలో ఎవరి జాతకమైతే బాగుంది అని అనుకుంటారో, దశలు అంతర్దశలు మంచిగా జరుగుతూ ఉన్నాయో ఇప్పుడు, వాళ్ళ పేరుతో మీరు పనులు చేయండి. వారిని ఆశ్రయించుకొని ఉండండి. ఆశ్రయించుకోవడం అనగానే ఏదో వాళ్ళదే ప్రధాన అధికారం అని కాదు. వాళ్ళు మీ చిన్న పిల్లలు అవ్వచ్చు, లేదా పెద్ద సంతానం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఏది వాళ్ళ పేరుతో మీరు చెయ్యాలి. ఏదైనా కానీ ఎవరికన్నా డబ్బులు ఇవ్వాలన్నా, పుచ్చుకోవాలన్నా వాళ్ళ చేతి మీదుగా ఇప్పించడం, పుచ్చుకోవడం. ఏదైనా ఒక పని ప్రారంభించాలంటే వాళ్ళ చేతి మీదుగా ప్రారంభించడం. ఏదైనా ఒక పని మీరు ఖచ్చితంగా ఇది వీళ్ళ కోసం చెయ్యాలి నేను అనుకున్నప్పుడు, ఎవరి జాతకం అయితే బాగుందో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, ఇది ఫలానా వాళ్ళ పని నిమిత్తము నేను చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవడము. ఈ విధంగా చేసినట్టయితే చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. చాలా రోజుల నుంచి ఓర్పు కలిగి ఉండడము, మౌనంగా ఉండడము, కృషి చెయ్యడము, ఏలినాటి శని జరుగుతూ ఉండడము, గురుబలం లేకపోవడము, రాహుకేతువులు కూడా బలహీనమైన స్థితిలో ఉండడము, ఇతరత్ర గ్రహాల బలాలు కూడా లేకపోవడము ఇత్యాదివన్నీ కూడా కొంత ఇబ్బందికి దారితీస్తూ ఉన్న కారణం చేత ఈ జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన నిగూఢ రహస్యం ఇది. దీనిని నేను తెలియచెప్పడం జరుగుతోంది. ఇది సాధ్యమైనంత వరకు పాటించండి. మీ కష్టాలని ఎదుర్కోండి. ధైర్య సాహసాలుగా ఉండండి. మీకు చాలా చాలా మంచి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మీనరాశి. మీనరాశి వారికి ప్రతిరోజు జాగ్రత్తలు చెబుతూనే ఉన్నాను. ఈ రోజు కూడా గ్రహస్థితి అలాగే ఉన్నది. ఒక్క శుక్రాచార్యుల వారి సంచారము రాశిలో జరుగుతూ ఉన్నది తప్ప మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు. మీరు ఖచ్చితంగా దైవ ప్రార్థనలు చేయాలి. ఒకే ఒక గ్రహము అనుకూలంగా ఉంది, అది కూడా రాహువుతో కలిసి ఉన్నది. కొంచెం మానసికమైన వేదన ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. గురుబలం లేదు, శని బలం లేదు, రాహుకేతువుల బలము లేనే లేదు. దానికి తోడు ఏలినాటి శని జరుగుతుంది. మిగతా గ్రహాల బలాలైనా బాగున్నాయా అంటే శుక్రాచార్యుల వారు ఉచ్చలో ఉండి బాగున్నారు, కానీ రాహుతో కలిసి ఉన్న కారణం చేత ఇక్కడ కూడా బలము ఏమాత్రమూ లేదు. ఇన్ని బలాలు లేకపోవడం కారణం చేత మనశ్శాంతి కొంచెం తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం అనేది అనారోగ్యానికి దారితీసే విధంగా ఉంటుంది. ఏ పని పట్టుకున్నా అంత పూర్తిగా విజయవంతంగా ఉంటుంది అని చెప్పడానికి లేకుండా ఉంది. అన్ని అంశాలలోనూ కాస్త నిరుత్సాహం కనిపిస్తుంది. అన్నిటికన్నా ఒక చాలా మంచి పరిష్కారం ఏమిటి అంటే జ్యోతిష శాస్త్రంలో చెప్పబడి ఉన్న ఒక చిన్న రహస్యం అన్నమాట ఇది. కుటుంబ సభ్యుల్లో ఎవరి జాతకం అయితే బాగుందో, ప్రస్తుతం నడుస్తూ ఉన్నటువంటి దశలు అంతర్దశలు ఎవరివైతే బాగున్నాయో వారిని ఆశ్రయించి ఉండండి. ఆశ్రయించి ఉండడం అంటే పొద్దుగూకులు పక్కన ఉండడమో, లేకపోతే వాళ్ళని పనుల మీద తీసుకుని వెళ్ళడం మీతో పాటు ఇలా కాదు. ఏ పని ప్రారంభిస్తున్నా వారి చేత ప్రారంభించడం కానీ, లేకపోతే ఏదన్నా కొనుగోలు చేయాలంటే వారి పేరుతో కొనుగోలు చేయడం కానీ, ధనము ఎవరికన్నా ఇవ్వాలన్నా, పుచ్చుకోవాలన్నా వారి చేతుల మీదుగా తీసుకోవడం, పుచ్చుకోవడం, ఇవ్వడం ఇలాంటివి ఏమన్నా జరిగితే కానీ చాలా బాగుంటుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. కుటుంబంలో ఎవరి పేరైతే బాగుందో, ఎవరి జాతకం అయితే బాగుందో వారితో పనులు ప్రారంభించండి. చాలా వరకు మీకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. దైవ ప్రార్థన చేయండి. అన్ని అంశాలలో కూడా మౌనంగా ఉండండి.
ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.